2018 ఐపీఎల్ 11వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంకెడే స్టేడియంలో జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరియు కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. 2 ఏళ్ల విరామం తర్వాత లీగ్ లోకి అడుగుపెట్టిన చెన్నై జట్టు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో ఫైనల్ కు దూసుకొచ్చింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 47 పరుగులు మరియు యూసఫ్ పఠాన్ 45 పరుగులతో రాణించడంతో హైదరాబాద్ ఒక సవాలుతో కూడిన స్కోర్ను బోర్డుపై ఉంచింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభం చాలా నెమ్మదిగా సాగింది. ఓపెనర్ షేన్ వాట్సన్ మొదటి 10 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. కానీ ఒక్కసారి పుంజుకున్న తర్వాత వాట్సన్ ఆకాశమే హద్దుగా చెలరేకపోయాడు. హైదరాబాద్ బౌలర్లపై 4లు 6ర్లతో విరుచుకుపడుతూ కేవలం 57 బంతుల్లోనే 117 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 11 4లు 8 6ర్లు ఉన్నాయి. వాట్సన్ వీరోచిత సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీనితో సిఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. గాయంతో బాధపడుతున్నప్పటికీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన షేన్ వాట్సన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయం ధోని అభిమానులకు ఎప్పటికీ ఒక ఎమోషనల్ జ్ఞాపకం.